వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను అనూష. విద్యార్థులు, యువత గంజాయి డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కొత్త చెరువు రూరల్ సిఐ సురేష్ బాబు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఆయన సూచించారు. మంగళకర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వార్షిక క్రీడా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐతో వెన్నెల న్యూస్ టీవీ ప్రతినిధి ఉద్దండం చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి రూరల్ మండలంలోని మంగళకర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్కూల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ రోజు క్రీడా దినోత్సవం యాన్యువల్ స్పోర్ట్స్ డేకి ఈరోజు చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి కొత్త చెరువు రూరల్ సిఐ గారు సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు మీరు స్పోర్ట్స్ డేకి అటెండ్ అయినారు, తర్వాత మీ స్పీచ్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది పిల్లలకు కూడా. అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఈ ఈవెంట్ అటెండ్ అయ్యి? ఈరోజు ఇక్కడ మంగళకర ఇన్స్టిట్యూషన్ లో స్పోర్ట్స్ డే ఇనాగరేషన్ కి నన్ను ఇన్వైట్ చేయడానికి ఎంతో సంతోషిస్తున్నా. బేసిక్ గా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను, చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే బేసిక్ గా నేను కూడా స్పోర్ట్స్ సైడ్ నుంచి వచ్చాను. ఈ స్పోర్ట్స్ కోటాలో ఈ జాబ్ కూడా నాకు వచ్చిందని చెప్పుకోవడానికి కూడా నేను చాలా సంతోషిస్తున్నా. ఈ యొక్క వాతావరణం కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఈ యొక్క పరిస్థితులు కానీ ఉన్న అన్ని కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా మంచి బ్యూటిఫుల్ వేలో వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత స్టూడెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ తో పాటు మిగతా స్పోర్ట్స్ కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ వీటిని కూడా పార్టిసిపేట్ చేయడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. తర్వాత మీ బాల్యంలో కూడా, అంటే మీరు విద్యార్థి దశలో కూడా మీరు ఏమేమి ఈవెంట్స్ చేశారో కూడా చెప్పారు. అసలు వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? ఇప్పుడున్న స్టూడెంట్స్ కి, ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ ఇప్పుడున్న పరిస్థితులు చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు 80s లో 90s లో మేము స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అంత పెద్ద పరిస్థితులు ఉండేవి కాదు, గ్రౌండ్లు సరిగ్గా ఉండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము స్పోర్ట్స్ లో నెట్టుకొని వచ్చాం. అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ, ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ విషయంలో కానీ, లేదా మండల్ లెవెల్లో కానీ, లేదా జిల్లా లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా వారు ఖచ్చితంగా ఉపయోగపరుచుకొని వారి యొక్క భవిష్యత్తుకు వారు నాంది వేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఎందుకంటే చాలా అవకాశాలు ఉన్నాయి, అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలా. ఉన్న అవకాశాలు మనం యూజ్ చేసుకోవాలంటే వీఆర్ హెల్ప్లెస్. ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్ స్టూడెంట్స్ కి నా యొక్క శుభాభినందనలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈ స్పోర్ట్స్, ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ అనేది లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఒక జాబ్ రావడం విషయంలోనే కాదు, లైఫ్ లో కూడా వాళ్ళు ఎన్నో విషయాలు, ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది లీడ్ చేస్తారని చెప్పి నా అభిప్రాయం. ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు యూత్ అందరూ కూడా చాలా వరకు స్టూడెంట్స్, యూత్ కూడా ఈ డ్రగ్స్ అనేటటువంటి ఒక మహమ్మారి, నిజానికి చిన్నారులు చాలా మంది అవగాహన లేక చాలా మంది ఆ వైపున ఇదయ్యేటటువంటి కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళని దప్పుదో పట్టించే పరిస్థితులు ఉన్నాయి. ఒక యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ గా, సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మీరు ఏం చెప్తారు సార్ వాళ్ళకి అవేర్నెస్? బేసిక్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క గంజాయి కానీ, ఈ యొక్క పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఎన్నో చర్యలు చేపట్టమని చెప్పి రోజు మాకు సీఎం గారి ద్వారా కానీ, మా యొక్క జిల్లా ఎస్పీ ద్వారా కానీ మాకు రోజు కూడా మాకు ఆదేశాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు వీటి పక్క రావడానికి, వీటికి బానిసలుగా మారడానికి కారణం ఏంటంటే ఇంట్లో వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళ మీద సరైన అటెన్షన్ లేకపోవడం, రెండవది వాళ్ళకి వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోవడం అని నేను అనుకుంటున్నా. ఈ యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టు వారికి ఒక అవగాహన వస్తుంది. హెల్త్ అంటే ఏంటి, హెల్త్ కాపాడడానికి ఏం చేయాలి, ఒక ఫిజిక్ మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి. వివేకానంద స్వామి క్లియర్ గా చెప్పారు, ఏ సౌండ్ బాడీ విల్ హ్యావ్ ఏ సౌండ్ మైండ్ అని చెప్పి. క్లియర్ గా సౌండ్ బాడీని ఫస్ట్ వారు మెయింటైన్ చేయాలంటే ఇలాంటి డ్రగ్స్ కానీ, మత్తు పదార్థాలు కానీ దూరంగా ఉండడానికి వాళ్ళు కూడా అవగాహన కలుగుతుంది. మరి బేసిక్ గా ఇంట్లో పేరెంట్స్ కానీ, పోలీసులు కానీ, మరి పాత్రికేయులు కానీ, ఎవరైనా కానీ వారికి అవగాహన కల్పించి వీటి నుంచి దూరంగా పెట్టాల్సిన బాధ్యత మనపైన ఉందని కూడా మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.
ఇది సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు గారు చెప్తున్నారు. తన విద్యార్థి జీవితంలో కూడా స్పోర్ట్స్ పట్ల చాలా ఉత్సాహం ఉండేది. అందులో భాగంగానే తాను ఈ సిఐ పోస్ట్ కూడా ఎన్నిక కావడానికి కూడా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ కొట్టడానికి కూడా ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోటాలోనే నాకు జాబ్ వచ్చిందని చెప్పి సిఐ గారు చెప్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ బారిన పడకుండా స్టూడెంట్స్, ఇంట్లో తల్లిదండ్రులు, బయట సమాజం కానీ ఇంకోటి కానీ తప్పకుండా వాళ్ళని ఒక మంచి దారి వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయాల్సిందని చెప్పి సిఐ గారు చెప్తున్నారు. కెమెరామెన్ షాకీర్తో ఉద్దండం చంద్రశేఖర్, వెనెలా న్యూస్ టీవీ, మంగళకర ఎడ్యుకేషనల్ ట్రస్ట్, జగరాజుపల్లి, పుట్టపర్తి రూరల్.